సో జీడిపప్పు పాకము స్ట్రింగ్స్ కింద రాకుండా కొంచెం హార్డ్గా బ్రేక్ చేస్తే పీసెస్లా రావాలని ట్రై చేశాను. సో పాకం వచ్చి అలా విదిలిస్తే కొంచెం డాట్స్ లాగా పడి వాటర్లో సెపరేట్ అవ్వాలి. అండ్ కొంచెం సౌండ్ కూడా అవ్వాలి, దాన్ని కొంచెం గిన్నెకేసి కొడుతున్నమాట. సో అప్పుడు ఆ జీడిపప్పులన్నీ దాంట్లో వేసేసి, జీడిపప్పులను అయితే నేను ఫ్రై చేయలేదు, బట్ హోల్ జీడిపప్పులని 2 పీసెస్ లాగా సెపరేట్ చేశాను. సో దాంట్లో వేసేసాక కూడా ఒక 2-3 మినిట్స్ని స్టవ్ లోలో పెట్టి ఆన్ చేసి ఉంచాను. ఈ లోపల పళ్ళనికి నెయ్యి రాసుకుని సో దాంట్లో వేసేసి కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేశాను అనమాట. సో తర్వాత మనం కొంచెం సేపు ఒక 10-15 మినిట్స్ అయ్యాక చూస్తే సో పీసెస్ లాగా స్ట్రింగ్గా సాగకుండా పీసెస్ లాగా వచ్చింది. సో సక్సెస్ ఇవాళ జీడిపప్పు పాకం.